మండలిలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి. ఇందుకు నిరసనగా ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇచ్చిన లక్ష విలువైన కూపన్ను వెనక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికైనా మండలిలో ప్రజా సమస్యలపై చర్చించాలని కోరారు. వేతన జీవులకి పిఆర్సీ లేనటువంటి సందర్భంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మంత్రి గారు ఆ బడ్జెట్ మీద ఒక సమగ్రమైనటువంటి ఒక సద్విమర్శ చేస్తూ దాన్ని జోడించి మరలా రిప్లై ఇచ్చి ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక బడ్జెట్ని బయటికి పంపవలసినటువంటి పరిస్థితి ఉంది. అది జరగలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి రూ. 1,00,000 కూపన్ క్రోమాలో కొనుక్కోవాలని చెప్పి రూ. 1,00,000 కూపన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి బడ్జెట్ పెట్టి బడ్జెట్ మీద ఒక సవివరమైనటువంటి చర్చ జరగకుండా మాట్లాడే మా గొంతు ఇప్పినటువంటి ఈ సందర్భంలో కూడా ఇచ్చినటువంటి ఈ కూపన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను తిరస్కరిస్తా ఉన్నాను. ఈ కార్డు తీసుకుంటానికి నేను అర్హుడిని కాదు. అందుకని చెప్పి ఈ సభ జరుగుతున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ ఈ యొక్క కూపన్ని తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకటన చేస్తా ఉన్నాను. కనీసం రేపటి నుంచి అయినా ఈ శాసన మండలిలో ప్రజల యొక్క సమస్యలు చర్చించండి. మీరు హెరిటేజ్ గురించి మాట్లాడాలంటే, లేదంటే మరొక దాని గురించి మాట్లాడాలంటే, లడ్డూ గురించి మాట్లాడాలంటే బయట చాలా వేదికలు ఉన్నాయి. ఆ వేదికల మీద మీరు మాట్లాడండి. వేదికల మీద మీరు దెబ్బలాడుకోండి. దేవుడి రాజకీయాలు చేస్తూ లేదా మరొకటి రాజకీయాలు చేస్తూ శాసన మండలిని కూడా అపవిత్రం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా పీడీఎఫ్గా తెలియజేస్తా ఉన్నాను.